వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖిల్ గారి లాస్ట్ మూవీ ఏజెంట్. ఈ మూవీ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు అఖిల్ గారి నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది రాలేదు. అఖిల్ గారు ఆయన కెరియర్ లో చేసిన అన్ని మూవీస్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్సే. సో ఆయన నెక్స్ట్ మూవీని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే రీసెంట్ గా పూరి జగన్నాథ్ గారు అఖిల్ గారి కోసం ఒక స్టోరీ చెప్పారు అని న్యూస్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఈ స్టోరీ అఖిల్ గారి కోసం కాదు, నాగార్జున గారి కోసం అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు అఖిల్ గారు వినయపాట్యం విష్ణుకథ మూవీ ఫేమ్ నందు గారు చెప్పిన ఒక స్టోరీకి ఓకే అయితే చేశారంట. ఈ మూవీ చిత్తూరు స్లాంగ్ లో ఉండబోతుందంట. అండ్ మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ మూవీ షూటింగ్ March 14th నుంచి స్టార్ట్ అవుతుందంట. మొత్తానికి 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత అఖిల్ గారు మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక స్టోరీ. నాగార్జున గారి బంగారాజు, సోగ్గాడి చిన్నైన, నా సామిరంగా ఇలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చిన మూవీస్ మంచి హిట్స్ అయ్యాయి. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన నాగ చైతన్య గారి తండ్రి మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చి మంచి హిట్ అయింది. సో ఇలా అఖిలేని గారి ఫ్యామిలీకి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ అయితే బాగా కలిసి వస్తున్నాయని ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ స్టోరీని సాహు రాంపాటి గారు కావాలని రాయించుకున్నారంట. కాకపోతే స్టోరీ విన్న తర్వాత నాగార్జున గారికి నచ్చి అఖిల్ గారికి అయితే బాగుంటుంది అని సాహు గారిని రిక్వెస్ట్ చేసి ఈ స్టోరీని తీసుకున్నారంట. నాగార్జున గారు ఆయన ఓన్ బ్యానర్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కనుక మంచి హిట్ అయితే అఖిల్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.